వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. యాక్చువల్ గా డార్లింగ్ మా ప్రణవి ఉంటే కొంచెం భయపడతావు కదా నువ్వు మాట్లాడటానికి. నేనే భయపడతానండి, అంత సీన్ ఏం లేదు. ఇప్పుడు వరకు అందరూ అలా 10 నిమిషాలు మీరు అనుకుంటారు. చూసిన ఇంటర్వ్యూ ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పుడు చూస్తారు. అనుకుంటారు కానీ అంత సీన్ ఏం లేదు. లాస్ట్ కి తను ఏం చెప్తే అదే. అంతేనా? టామ్ అండ్ జెర్రీ ఎలా ఉంటారు అలా ఉంటారు సేమ్ వర్డ్ వాళ్ళ అమ్మ కూడా అదే వాడుతుంది. ఇద్దరు టామ్ అండ్ జెర్రీ అసలు. ఎందుకు చేసుకున్నారు? ఫ్రెండ్స్ లాగా ఉంటే సరిపోయే. చచ్చిపోతున్నాం, కొట్టుకుంటారు. ఎందుకు? పోనీ పైకి వెళ్ళో బయటికి పోయి కొట్టుకోండి, ఇంట్లో వద్దంటారు వాళ్ళు. కానీ ఏ మాటకు ఆ మాట. అంటే బేసిక్ గా మాస్టర్. సో మా డాన్సర్స్ ని వాళ్ళని కమాండ్ చేసి 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 ప్రతిరోజు అంటే మన అండర్ లో మనకి ఏం కావాలో మనం డైరెక్ట్ చేయించుకుంటున్నప్పుడు మన డాన్సర్లను నువ్వు ఇట్రా ఇది చెప్పి 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 ఆ కమాండింగ్నెస్ మనదే గెలవాలనుకుంటాం. అది అలవాటు. ఇప్పుడు కొన్నిసార్లు లైన్ గా షూటింగ్స్ ఉన్నప్పుడు రెడీ 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 షార్ట్ రెడీ రెడీ అంటూ ఉంటాను కదా, ఇంటికి వచ్చి రెడీ రెడీ ఆ వర్డ్ బుజ్జి అన్నం పెట్టాలంటే రెడీ రెడీ. కానీ మీ ఇద్దరిని చూసిన తర్వాత ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లి చేసుకోకూడదు అనుకున్న వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. స్టార్టింగ్ లో ఏదో చెప్పేదాన్ని కానీ చేసుకుని చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఫిక్స్ అయితే అన్ని చూసుకుంటా అనుకుంటా అప్పుడు చేసుకుంటాము, అప్పుడు చేసుకోండి. నేను చాలా ఇమ్మొచ్చిగా చేసేసుకుంటాను. బాగానే ఉన్నాడు, బాగా చూసుకుంటా అన్నాడు అని. బాగా చూసుకోవట్లేదా? ఉంటే చూసుకుంటాడు, లేకుండా ఏం చూసుకుంటాడు. సో ఇప్పటి నుంచి మీరు బిజీ అయిపోతారు కదా. నాకు అది ఇష్టం. అంటే ఏం లేదు, మనది షూటింగ్స్ అవుట్డోర్ పడుతుంటుంది. అండ్ అవుట్డోర్ లో కష్టం. వైజాగ్ పడుతుంది డార్లింగ్. వైజాగ్ మొన్న రీసెంట్ గా వర్షాకాలమే వెళ్ళాను. ఎక్స్ట్రీమ్ ఎండ. అక్కడ లోకల్ జనాలే, లోకల్ మనకు వచ్చే టెక్నీషియన్సే సార్ ఇలాంటి దారుణమైన ఎండ మనము ఎండాకాలంలో కూడా చూడలే, వైజాగ్ లో ఫస్ట్ టైం అన్నారు. డ్రైన్ అయిపోయాం పొద్దుంచి సాయంత్రం వరకు. అంటే రోడ్ల మీద షూటింగ్ చేసినప్పుడు చైర్లు అవి ఏమి ఉండవు. నిలబడుకొని ఇక్కడ ఒక షాట్ తీస్తున్నామా, మన డిఓపి గారు అడుగుతారు మాస్టర్ నెక్స్ట్ ఎక్కడ అని. ఈ షాట్ ఓకే చెప్పే లోపల ఆయన అడుగుతారు మాస్టర్ నెక్స్ట్ ఎక్కడ పెట్టుకుందాం, అక్కడ పెట్టుకుందామా, అక్కడ బాగుంది. అక్కడ నిలబడి మనం మన అసిస్టెంట్లతోటి ఆ షాట్ సెట్ చేసుకొని ఆ క్రౌడ్ అంతా జరపండి. అదేదో పాత సినిమాల్లో క్రౌడ్ అంతా ఉంటారు చూసావా, అలా లేకుండా దాన్ని రియలిస్టిక్ గా చేయడానికి మన టెక్నీషియన్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంతమంది పనిచేస్తూ ఆ ఎండకి డ్రైన్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది అంటే సడన్ గా వారం రోజుల తర్వాత వస్తాం ఇంటికి రాగానే ఏమనిపిస్తుంది అంటే అసలు ఎవరు ఏం మాట్లాడకుండా పడుకుందాం అనిపిస్తుంది. కానీ బ్యాచిలర్ లైఫ్ లో చేసినట్టు ఇక్కడ చేయలేము. సో దానివల్ల ఫేస్ చేస్తాం డెఫినెట్ గా ప్రాబ్లం అనేది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడే వచ్చాడు, ఇంటికి ఇప్పుడే వచ్చాడు ఈడు. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే 1 వీక్ తర్వాత వచ్చావు, కొంచెం యాక్టివ్ గా ఉండొచ్చు కదా, ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. నేనేం అనట్లేగా నిన్ను, ఇంతవరకు వదిలేసాగా, పడుకో బుజ్జి అని వదులుతున్నాగా. అసలు ఎక్కడికి తీసుకెళ్ళరా? నో ట్రిప్స్. పాస్పోర్ట్ ఒకటే స్టాంప్ అని పడ్డదా? పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయి, వీసా ఎక్స్పైర్ అయిపోయి, మళ్ళీ కూడా చేయించుకున్నాను. ఏమీ లేదా, మళ్ళీ ఏమైనా తీసుకెళ్తారేమో అని ఉంది. మళ్ళా జనాలంతా నందిట్టుకుంటారు. అసలు ఎందుకు ప్రేమించావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నాకు అసలు తెలియని కూడా తెలియదు తను ఎవరో. ప్రణవి గారు చేసుకున్నాడు. అప్పుడు చాలా అందంగా ఉంటావు కదా నువ్వు, మంచి కర్లీ హెయిర్, అది ఇది. అసలు ఎక్కడో పెద్ద హీరోయిన్ చేసుకుంటావు అనుకున్నారు చాలా మంది ఆ టైంలో. నేను కూడా అనుకున్నాను చేసుకుంటే బాగుండేదండి. ఒక్కసారిగా ట్రెడిషనల్ గా ఉండి లంగా ఉని వేసుకొని స్పెట్స్ పెట్టుకొని అలా ఉండే ప్రణవిని చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ తనకైతే చాలా తిరిగి ఉంటది మైండ్ లో, ఏదో ఒకటి రన్ అయ్యే ఉంటుంది. మీకేంటి అసలుకి? బేసిక్ గా నేను బాగా లేజీ. ఆ లేజినెస్ లో ఏంటంటే ఆర్భాటం ఎక్కువ ఉండదు. అంటే నేను సాయంత్రం 6 తర్వాత కొరియోగ్రాఫర్ని బ్యాచ్ వేసుకొని పబ్కి వెళ్ళిపోదాము, డాన్స్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాము, లేదా ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాము, అలాంటి కాదు. బేసిక్ ఏంటంటే 6 తర్వాత ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా మన గూటికి మనం చేరిపోతే బాగుంటుంది అనుకునే రకం. పని లేకపోతే ఇంట్లో ఉండాలి, పని ఉంటే వెళ్ళిపోవాలి బయటికి.
సో ఆర్భాటం లేని లైఫ్ కాబట్టి నాకు స్పెసిఫిక్ గా ప్రణవి లాంటి అమ్మాయి ఇష్టం, ప్రణవే ఇష్టం అట్లా. అదే నా కోపం వచ్చింది. వాళ్ళు ఏంటంటే టైమింగ్ వేస్తుంది. మా వీళ్ళ అమ్మగారు, మా అత్తయ్య గారు ఎంత స్టైలిష్ కొరియోగ్రాఫర్ అనుకుంటే ఏమేమో మా అమ్మాయిని అనుకున్నాం, కానీ నువ్వు స్టైలిష్ కాదు కదా, షార్ట్ వేసుకొని 24 గంటలు అటు ఇటు తిరుగుతుంటావు. ఏమిటిది పొండి బయట ఎంతసేపు చూడాలి మీ మొహాలు అంటారు వీళ్ళు. అవునా, ఇంట్లోనా? ఇంట్లోనే అట్లా. ఓకే, ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు అయితే? నేనే, మీరే? నా సైడ్ నుంచి, ఆల్ సైడ్ నుంచి ఎందుకు ఉంటది? ఎక్కడ చూసారు డార్లింగ్ ఫస్ట్ ప్రణవ్? మా టీవీ మ్యూజిక్ అవార్డ్స్ లో. ఓకే. నేను బ్యాక్ స్టేజ్ లో అంటే వీళ్ళ మ్యూజిక్ అవార్డ్స్ మధ్యలో కమర్షియల్ గా పర్ఫార్మెన్సెస్ ఉంటాయి హీరోయిన్స్ తోటి వాళ్ళతో. దానికి కొరియోగ్రఫీ ఇది ఇచ్చారనమాట. సో అప్పుడు నా బ్యాక్ స్టేజ్ లో నా డాన్సర్స్ తో పాటు నెక్స్ట్ ఎవరు వెళ్ళాలి అనే టైంలో వీళ్ళ గ్యాప్స్ లో వీళ్ళు పాడతారు కదా వెళ్ళి. ఓకే. ఆ పాడుతున్నప్పుడు దూరం నుంచి అలా చూశాను. అక్కడి నుంచి అలా ఈ అమ్మాయి కరెక్ట్ మాట్లాడాడు, నాకు గుర్తు కూడా లేదు. మాట్లాడారు అప్పుడే ఫస్ట్ టైం వచ్చి మాట్లాడాడు అంటే కంగారు పడుతున్నట్టు అనిపించింది. ఓకే. నెక్స్ట్ మీదేనా అన్నాడు. ఏముంటది నెక్స్ట్ మీదేనా, పులిహోర కలపాలి. ఓకే, నెక్స్ట్ మీదేనా. ఇతను వచ్చి మాట్లాడుతున్నాడు. నాకు వీళ్ళ డాన్సర్స్ లో సాగర్ తెలుసు, సాగర్ ఉన్నాడు అక్కడ. మా అసిస్టెంట్ సాగర్ తెలుసు, సాగర్ తో మాట్లాడుతున్నా నేను. ఇతను మధ్యలోంచి వచ్చి దూరి మాట్లాడుతున్నాడు. ఎవరు సాగర్ ఇది, కోనే క్యూ బాత్ కర్ రहा है, मुझे तो पता ही नहीं है ये क्यों, कौन है सागर అని అడిగా. అంటే अरे आपको पता नहीं है, मुझे तो पता नहीं है, నాకు మతానే के लिए बोला అంటే మనకు అంత బ్రోకెన్ హిందీ, అతనేమో హిందీ మాట్లాడతాడు. అరే రావద్దని చెప్పి ఏ దెబ్బ ఊరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఓకే. తర్వాత రఘు మాస్టర్ అని చెప్పారు. అప్పుడు మా అమ్మ చాలా పెద్ద ఫ్యాన్ కదా, ఓకే ఈయన అనమాట రఘు మాస్టర్ అంటే అని అనుకున్నా. ఆ తర్వాత కట్ చేస్తే వేరే స్టూడియో నుంచి నాకు కాల్ వచ్చింది, ఇలా ఒక అబ్బాయి ఉన్నాడు పెళ్లి చేసుకుంటా అంటున్నాడు మిమ్మల్ని. అంటే ఆ అబ్బాయికి, ఆ ఒక్క అబ్బాయికి చెప్పండి నేను చేసుకోను అని చెప్పండి అని చెప్పాను. ఆ అబ్బాయి ఈ అబ్బాయి, ఆ అబ్బాయే ఈ అబ్బాయి. ఎందుకు ప్రణవి గారిని మీ లైఫ్ లోకి రావాలని ఎందుకు కోరుకున్నారు? ఏమో డార్లింగ్, అంటే డెస్టినీ అంటారు కదా. ఇప్పుడు మన కళ్ళ ముందు 10-15 మంది అమ్మాయిలు కనపడుతున్నారు, కరెక్టే. కానీ మనం ఎప్పుడైతే కనపడకుండా కూడా మనం, ఇప్పుడు తను నేను బయటనే చూశాను, టీవీలో చూశాను, తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను, వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలియదు, నంబర్లు తెలియదు, ఏం తెలియదు. అప్పుడు ఆ టైంలో మనకు స్టిల్ ఏదో అట్రాక్షన్ ఇంకా వెళ్తోంది, చూడాలి. అది ఏదో ఒకసారి కాదు, ఏదో అడ్మైరింగ్ కాదు, పోనీ అలా కాదు రోజు కనబడుతుంటే అడ్మైరింగ్ అనొచ్చు. అలా కాకుండా జరుగుతుంది అని అంటే అనలైజ్ చేసుకున్నా. ఎందుకంటే చాలా ఊహించుకుంటాం కదా. ఇప్పుడు నేను పాటలు చేసినప్పుడు కూడా ఊహతోటే కదా నడిచేది. ఆ డ్రీమ్ ముందు చూసుకున్న తర్వాత అలా అనలైజ్ చేసుకుంటూ మనం ఎందుకో వదలలేకపోతున్నాం ఏంటి అనే దాంట్లో ఏదో డెస్టినీ అవ్వచ్చు అనేది ఫిక్స్ అయ్యాను. ఓకే. అలా నేను ఫిక్స్ అయ్యాను. అంత అట్రాక్ట్ చేసేది ఏంటండి ప్రణవి గారు రఘు గారిని మీరు అప్పటికి ఇప్పటికి? నాకు ఇంకా అర్థం కావట్లేదండి. ఏం చూసి చేసుకున్నావు రఘు, ఎందుకు చేసుకున్నావు రఘు? ఓకే. అంటే ఊరికే ఇలా ఫన్ గా మేము మాట్లాడుకుంటుంటాం కానీ మేబీ ఏమో ఒకటే బ్యాక్గ్రౌండ్స్ ఏమో, మరి ఒకటే సేమ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, లేకపోతే అలాంటి మెంటాలిటీస్ ఏమో. పెళ్లికి ముందర కూడా అంటే నేను చేసుకోనని చెప్పాను తనకి ఫస్ట్. అప్పుడు కూడా వి బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వీఆర్ ఫ్రెండ్స్ ఫస్ట్, దెన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే. వి స్టిల్ ఆర్ లైక్ దట్. ఓకే. సో ఫైనల్ గా ఎప్పుడు ఓకే చెప్పేశారు? ఇంకా ఫైనల్ గా ఇంకొదలడు అని అనుకుని లండన్ నేను షోకి వెళ్ళినప్పుడు ఇంకా ఫైనల్ గా అడిగాడు అనమాట, ఏయ్ అట్లా కాదు కానీ ఒకసారి నేను మళ్ళీ లాస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను, నీకు వద్దంటే చెప్పు, ఫ్రెండ్షిప్ పాడు చేసుకోవాలని లేదు అంటే, వద్దని చెప్పాక వీళ్ళు ఏం ఫ్రెండ్షిప్ చేస్తారు అని చెప్పి ఇట్లా డిచ్ కొట్టి వెళ్ళిపోతారు వీళ్ళు అనుకుని, సరే మా అమ్మని అడగండి అని చెప్పి మా అమ్మకు ఫోన్ చేసి, ఇట్లా ఒక అబ్బాయి ఫోన్ చేస్తాడు, రఘు మాస్టర్ ఫోన్ చేస్తాడు, నువ్వు వద్దని చెప్పు
అని మీరు నువ్వు చెప్పేశారు. వద్దని చెప్పు చేయనని చెప్పా. అని వాళ్ళు అన్నారు లేదు మంచి అబ్బాయి మంచి ఫ్యామిలీ చేసుకోవడానికి నీకేంటి చేసుకో అని చెప్పారు. తర్వాత సరేలే ఈజ్ మై ఫ్రెండ్ ఓన్లీ నో లైఫ్ విల్ బి గుడ్ అని సరే ఓకే. బట్ మీరు అనుకున్నారా లైఫ్ లోకి వస్తుంది డెఫినెట్ గా నా లైఫ్ లోకి అనుకున్నాను. ఓకే చెప్తుంది, ఓకే చెప్పకపోతే ఒకటి ఉంటుంది, ఓకే చెప్తే ఒకటి ఉంటుంది. ఏదో వాయిస్ మెసేజ్ రెడీ చేసుకొని ఉంచుకుంటాం కదా మనం. లేదు అంటే స్ట్రాంగ్ ఫీలింగ్. సెకండ్ టైం ఫస్ట్ టైం అయితే నో అనేసింది. సెకండ్ నువ్వు టైం తిట్టావుగా అదే తిట్టడం అంటే తిట్టడం కాదు. రఘు మాస్టర్ చెప్తే నో అంటాను నా చెప్పు తీసుకుని నేనే కొట్టుకోవాలి ఏంటో అందగా తెలనుకుంటున్నావు అవునా? ఓకే. అప్పుడు హీట్ ఆఫ్ రఘు మాస్టర్ ఇక్కడ రఘు మాస్టర్ అన్నాడు. మేము అనాలి ప్రణవి ఇక్కడ ప్రణవి. అనలేదు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు వదిలేస్తాడు అమ్మాయ అనుకున్నాను. అనుకున్న తర్వాత తిను ఒక దొంగట అని ఒక సినిమా మంచు లక్ష్మి గారు కదా పాడాను నేను. కింద పైన వీళ్ళు షూటింగ్ చేస్తున్నారు అదే పాట కింద నేను పాడుతున్నాను నేను. రఘు మాస్టర్ ఉన్నాడు అన్న వెంటనే అమ్మో రఘు మాస్టర్ ఉన్నాడు అని గొప్ప గొప్ప పాడేసి పేమెంట్ దేమోదో నేను వెళ్ళిపోయాను నేను ఇంటికి. నాకు తెలీదు రికార్డింగ్ జరుగుతుంది. వద్దు నాకేమక్కర్లేదు పాట ఉంటే చాలా తీసుకోలేదు పవన్ తర్వాత ఇచ్చారు. ఓకే. బట్ చేసుకున్న తర్వాత అనిపించిందా ఒకవేళ చేసుకోకపోతే ఇలాంటి ఒక మంచి భర్తని నేను మిస్ అయ్యేదాన్ని అని అనిపించింది ఎప్పుడైనా? ఏమో ఎప్పుడు అనిపించలేదు. అంటే ఇప్పుడు రాసి పెట్టుంటే చచ్చినట్టు ఏమైనా చేసుకుంటామండి. ఓకే చేసేసుకున్నాం కదా ఇంకంతే. ఇంకా మళ్ళీ నేను ఆ ఫేజ్ లోకి నాకు వెళ్ళాను అనమాట. ఓకే. ఇంకా ఆలోచించలేదు. బట్ డార్లింగ్ చేసుకున్నాక మీకు అనిపించిందా నేను ఎప్పుడు ఇది నాది రాంగ్ చాయిస్? వన్స్ నాది ఎట్లా ఉంటది అంటే వెళ్ళాము అని అంటే 100% మనమే అంతే. నో అదర్ అవిగేషన్స్. ఓకే సూపర్. శ్రీరామచంద్రుడు తిన షూటింగ్స్ కి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను సార్ నేను. ఎంత బాగుంటుందంటే అట్మాస్ఫియర్ బికాస్ దే వేర్ సో మెనీ క్లోత్స్ దే హ్యావ్ టు. ఇప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇట్ ఈస్ దేర్ ప్రొఫెషన్. దే ఆర్ సో ప్రొఫెషనల్. ఎంత బాగుంటారు సార్ వాళ్ళు, ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు. ఒక అంటే చెడు చూపు ఉండదు, ఒక నెగటివ్ వైబ్రేషన్స్ ఉండవు ఆ షూటింగ్ లో. ఎంత పాజిటివ్ గా ఎంత బాగుంటుంది తెలుసా ఆ షూటింగ్. రఘు షూటింగ్ ఎంత మర్యాదగా ఉంటుంది, ఎంత రెస్పెక్ట్ఫుల్ గా ఉంటారు. ఇప్పుడు హీ మెయింటైన్స్ ఇట్ లైక్ దట్. నాకు ఉద్దేశం ఉంటే అంటే నేను డాన్సర్ గా ఉన్నప్పుడు అసిస్టెంట్ గా ఉన్నప్పుడు మా మాస్టర్స్ కానీ ఎవరి దగ్గర వర్క్ చేసినప్పుడు చాలా ఫ్రీడమ్ గా వర్క్ చేసాం. చాలా ఫ్రీడమ్ ఉండేది. ఫ్రీడమ్ ఉన్నప్పుడు మా కొరియోగ్రాఫర్ నేను ఎవరి దగ్గర అయితే వర్క్ చేశానో వాళ్ళు ఏమైనా కావాలంటే చూసుకో ఏమైనా చెయ్యి పర్లేదు అని ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మన క్రియేటివిటీ కూడా బయటపడేది. సో నేను ఇలా చేస్తాను అని చెప్పి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. ఓకే. సో అదే ఇది. ఇంకోటి మనం పెద్ద ఏజ్ ఏం కాదు కదా. సో నేను ఇప్పుడు మాస్టర్ అయ్యాను అంటే ఇమ్మీడియట్ థింగ్ నా ఫ్రెండ్స్ నా జూనియర్సే నాకు అసిస్టెంట్స్ గా నా గ్రూప్ లో ఉంటారు. అంతే. అవును. సో వాళ్ళకి నాకు పెద్ద ఏజ్ గ్యాప్ ఏమి ఉండదు కాబట్టి ఐ ట్రీట్ దెమ్ యాజ్ లైక్ మనం ఒక క్రికెట్ మ్యాచ్ కి వెళ్తే ఆడేసి ఎలా వస్తామో ఇంటికి అంటే అంత అలా ఉంటుంది. సో అంటే మధ్యలో రఘు మాస్టర్ హీరో అవుదామని అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే ఫుల్ అమ్మాయిలు పడి చచ్చిపోయారు. అబ్బో ఆ ఫోటోలు నాకు పంపించాడు పెళ్లికి ముందర. నువ్వు నన్ను ఇలాంటి వాడిని రిజెక్ట్ చేస్తున్నాను. అబ్బో అసలు ప్రతిదానికి కౌంటర్ కావాలంటే మంచిగా ఎడిట్ చేసిస్తాను నువ్వే పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంటది ఇప్పుడు ఎలా ఉంటదంటే అది సరదాగా మనము ఇప్పుడు ఉంటే ఏంటి అన్నం తిన్నావా అంటే ఏ నువ్వు పెడతావా అంటే అన్నం తిన్నావా అంటే తిన్నానని చెప్పొచ్చు కదా, లేదంటే తినలేదని చెప్పొచ్చు కదా. ఏ నువ్వు పెడతావా అరే దానికి ఎందుకు ప్రణవి సీరియస్ అవుతా అయ్యా అవ్వద్దా అంటే నీకు అసలు గ్యాప్ ఉండదు. ఏ కొడతావా గ్యాప్ ఉండదు. ఓకే. సో మామూలుగా ఇంటికి వెళ్ళేసరికి జాగ్రత్తగా ఉండాలన్నమాట. అటు ఇటు చూస్తూ డైలాగులు అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి. అంటే వీళ్ళు కడప వాళ్ళు గోదావరి వాళ్ళు అంటే
నార్మల్ గానే సెట్ అయ్యారు. అది మాకు ఒక డైలీ దాంట్లో ఒక ఇప్పుడు ఊపిరి ఎలా పీల్చుకుంటాము సెటైర్ భాగం అయిపోయాయి మాలో. ఓకే, ఇప్పుడు కార్ కావాలా అన్నాడు, అయ్యా నీకు వద్దా అన్నాడు. సో ఎవరు చెప్పింది మేల్ డామినేటింగ్ సొసైటీ అంటే? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు మీకు? ఈ కప్పులను చూస్తుంటే అనిపిస్తుంది మీకు అది? స్టార్టింగ్ లో చాలా అఫెండ్ అయ్యేవాడు తిను. ఏంటి అలా అంటావేంటి నన్ను, ఏంటిది అసలు ఎవరు అనుకుంటున్నావు అది అంటే ఫస్ట్ లో నిన్న ఏమనట్లేదు, ఇది జనరల్. పెళ్ళైనప్పుడు అట్లా అనేసరికి మనకు తెలియదు కదా, ఇప్పుడు యాస ఉంటది అది, అలాంటి సెటరికల్ వాటర్ అని అది తెలియదు కదా. అరే ఏంటిది మనం అడగడం ఏంటి, దానికి సమాధానం ఏంటి ఇలా వస్తుంది, ఏ తిన్నావా అంటే ఏ పెడతావా ఊరిని అని కొంచెం అఫెండ్ అయ్యేవాడిని. బాగా అఫెండ్ అయ్యేవాడు. ఓకే, అన్నా ఏం చేస్తా ఉండవా, ఏ పెనవే ఏంది, ఇవన్నీ నాకు ఏమైనా అర్థం అవుతున్నాయి, నేనేం అనలే కదా నిన్ను. మామూలు నా టాకింగ్ స్టైల్ ఇది. నిన్ను నేనేం అనట్లేదు అని చెప్తే కొన్ని నెలలకు సెట్ అయింది అనమాట. మీరు తనలాగా మారాల్సి వచ్చింది. నేను తర్వాత మూసుకోవడం తప్ప ఏం లేదు. హలో, ఇంటికి వచ్చి చూస్తే అన్ని నీకు ఇష్టమైనవే ఉంటాయి, ఆడ నాకేముండవు. అది కూడా బెదిరింపే. పాప ఎలా ఉంది, మీలా ఉందా లేకపోతే మీలా ఉందా? పాప ఏంటంటే నేను లేనంత వరకు అటువైపు గాలి, నేను వచ్చానంటే గాలి ఇటువైపు. ఇలా వచ్చిన అమ్మా నువ్వు నాకు వద్దమ్మా, నాకు ఇష్టం లేదు, ఇప్పుడు నాన్నే ఇష్టం అని వెళ్ళిపోతుంది. అది అంటే ఆ డైలాగ్ అని కాదు కానీ ఇంకా తెలిసింది కదా, పిల్లలు ఎలా మాట్లాడతారా, చిన్నపిల్లలంతా అంటే అమ్మాయిలంతా కూడా ఎక్కువ నాన్నలకి అట్రాక్ట్ అవుతారని. లేకపోయినా కూడా ఇంటికి రాగానే ఫస్ట్ రావడమే అట్రాక్షన్ అదంతా. అయితే పాపకి రీసెంట్ గా నా పాత 6 ప్యాక్ ఫోటోస్ అవి చూపిస్తే ఇప్పుడు మెచ్యూర్డ్ గా మాట్లాడితే ఏంటంటే నాన్న మళ్ళా ఇలా అవ్వు అని అంటుంది. ఓకే, సో ఆ మెచ్యూరిటీ వచ్చేసింది. నాన్న ఎంత ఎనర్జీ ఉంది కదా నీ దగ్గర అప్పుడు, మరి ఇప్పుడు కూడా అవ్వు ఓకే.